మద్యం కుంభకోణం కేసులో నిందితుల బెయిల్ మంజూరును సవాల్ చేస్తూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. 3 వేర్వేరు హౌస్ మోషన్ పిటిషన్లను సిఐడి హైకోర్టులో దాఖలు చేసింది. కీలక నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. నిందితుల పాత్రపై సిఐడి అధికారులు సమర్పించిన ఆధారాలను పరిగణలోకి తీసుకోవడంలో ఏసీబీ కోర్టు విఫలమైందని పేర్కొంది. నేరానికి సంబంధించిన మొత్తం సొమ్ము స్వాధీనం చేసుకోలేదనే కారణంతో బెయిల్ మంజూరు చేయడం సరికాదని తెలిపింది. బెయిల్ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని కోరింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించింది. సిఐడి పిటిషన్లపై శనివారం రాత్రి రిజిస్ట్రార్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లారు. వాటిపై ఇవాళ సంబంధిత బెంచ్ విచారణ జరిపేందుకు అనుమతి ఇచ్చారు. మద్యం కుంభకోణంలో బెయిల్ పొందిన 3 నిందితులు మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైసీపీ అధినేత జగన్, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. వారికి విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనికి ప్రతిగా సిఐడి అధికారులు కూడా కేసు వేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. సుధా, ఏదైతే మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం ఉత్తర్వులను ఇవ్వడంతో నిన్న వారు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఎప్పుడైతే ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసిందో సిఐడి అధికారులు, సిట్ అధికారులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కి సంబంధించి సిఐడి ఏదైతే అభ్యర్థన చేసిందో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దృష్టికి హైకోర్టు రిజిస్టర్ తీసుకువెళ్లడం జరిగింది. అయితే సంబంధిత బెంచ్ పైన ఈ రోజు విచారణ జరిపేందుకు ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సిఐడి దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరగబోతా ఉంది. ఏదైతే ప్రస్తుతం ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసి 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన నేపథ్యము, అలాగే 2 కూడా డిఫాల్ట్ వీరి 3 పాత్ర కీలకంగా ఉంది అనేది 2 ఛార్జ్ షీట్లలో కూడా నమోదైన నేపథ్యంలో ఈ రెండిట్లకి సంబంధించి ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పొరపాటున నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. కేవలం వీరు నిందితులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే ఈ మద్యం కుంభకోణం కేసులో వీరు కీలక పాత్రధారులుగా ఉన్నారు. వీరు బయటకు వెళ్ళినట్లయితే సాక్షులను అలాగే ఆధారాలను కూడా తారుమారు చేసే అవకాశం ఉంది అంటూ, అలాగే కొన్ని సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మొత్తం అంటే నేరానికి సంబంధించినటువంటి మొత్తం సొమ్మును ఇంకా రాబట్టలేదనే కారణంతో బెయిల్ ఇవ్వడం సరికాదంటూ ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేయండి అంటూ సిఐడి కోరింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఈ రోజు సిట్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్ పైన హైకోర్టులో విచారణ తర్వాత బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.